హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ నుంచి అయితే 3 ప్రోమోస్ వచ్చినాయండి. వాటి గురించి అట్లనే లైవ్ అప్డేట్స్ అన్నీ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ముఖ్యంగా అయితే మార్నింగ్ మనకు ప్రోమోలో ఒక గొడవ జరిగింది నబీల్కి, రోహిణికి, అవినాష్కి. అదేంటి అట్లనే ఈ రెండు టాస్క్లు అయితే జరిగాయి. రెండు టాస్క్లలో మొత్తం ప్రేరణ, నిఖిల్ అయితే ఒక టాస్క్లో గెలిచారు. తర్వాత ఒకటి ఇండివిజువల్ టాస్క్ జరిగింది ప్రేరణకి, నిఖిల్కి, రోహిణికి. అందులో ఎవరు గెలిచారు, అట్లే నబీల్ గౌతమ్ ఎట్లా ఓడిపోయాడు, నబీల్ ఓవర్ యాక్షన్ ఏంటి, ఇవన్నీ అయితే మనం వీడియోలో అయితే డిస్కషన్ చేద్దామండి. సో చివరి వరకు చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. మనకి మార్నింగ్ అయితే మనకి ప్రోమోలో ఒక గొడవ అయితే జరిగింది. అది ఇంతకు ముందు జరిగిన డిస్కషన్ అండి. అది ఎప్పటిది అంటే తేజ అని కంటెండర్గా సెలెక్ట్ చేసినప్పుడు ఆ గొడవ వచ్చింది. ఆ గొడవ ఎందుకు వచ్చింది అనేది అయితే చూద్దాము. సో మనకి ఇక్కడ టీమ్గా తీసుకోమని చెప్తాడు బిగ్ బాస్. అంటే అక్కడ 7 మెంబర్స్ ఉన్నారు కదా, టీమ్గా తీసుకొని ఆడాలి. సో ఎవరైతే ఇండివిజువల్గా మిగులుతారో వాళ్ళైతే ఆడడానికి వీల్లేదని చెప్తాడు. మనకు అక్కడ గౌతమ్ ఏమంటాడంటే నన్ను పిక్ చేసుకునే వాళ్ళ దగ్గరికి నేను వెళ్తానని సపరేట్గా ఒక దగ్గర కూర్చుంటాడు. కానీ అది మిస్టేక్. తాను ఎవరినైనా పిక్ చేసుకుంటే బాగుండేది. సో అక్కడ అందరు టకటక్క ప్రేరణ నిఖిల్ పేరు చెప్తుంది. విష్ణు నేను ఎక్కువ ఆడాలని చెప్పేసి ఆ అమ్మాయి ముందు వచ్చేసి రోహిణిని పిక్ చేసుకుంటుంది. తర్వాత నబీల్ వచ్చేసి అవినాష్ని పిక్ చేసుకుంటాడు టక్కన, అంటే అవినాష్తో నాకు రాప ఉంది అని. సో ఇక్కడ గౌతమ్ ఒక్కడే ఒంటరిగా మిగిలిపోగానే మళ్ళీ అక్కడ రోహిణి వీళ్ళు చెప్తారు, నువ్వు నీ దగ్గరికి వచ్చే వాళ్ళు కాకుండా నువ్వే వెళ్ళి అడిగితే బాగుండేది కదా, నువ్వు అట్లా అనడం కరెక్ట్గా లేదన్నట్టుగా అమ్మాయి పాపం చాలా విషయాల్లో ఆ అబ్బాయికి సపోర్టివ్గా మాట్లాడుతుంది గౌతమ్కి. అయితే ఇక్కడ గౌతమ్ లేదు, నన్ను ఇష్టపడి వచ్చే వాళ్ళు ఉంటే బాగుంటుంది, ఒకవేళ నేను పిక్ చేసుకున్నాను అనుకో వాళ్ళు ఇగ్నోర్ చేస్తే బాగుండదు అన్నట్టుగా మాట్లాడతాడు. అయితే ఇక్కడ నబీల్ వచ్చి తర్వాత కొంచెం థింక్ చేస్తాడు. ఆలోచించి ఏం చేస్తాడంటే అవినాష్ నువ్వు ఆల్రెడీ ఫైనలిస్ట్ అయినావు కదా, సో నేను గౌతమ్తో ఆడతాను, ఆయన నామినేషన్లో ఉన్నాడు అన్నట్టుగా చెప్తాడు. చెప్పగానే ఇక్కడ అవినాష్కు కోపం వస్తుంది. తర్వాత ఈ కంటెండర్ విషయం టాపిక్ వస్తుంది. అంటే మీరు కూడా అప్పుడు కంటెండర్గా తేజని అయితే సెలెక్ట్ చేసుకున్నారు కదా, గౌతమ్ని, పృథ్వీని అయితే సెలెక్ట్ చేసుకున్నారంటే అవినాష్కి చాలా కోపం వచ్చేసి, లేదు అక్కడ పృథ్వీ ఫౌల్ గేమ్ ఆడిండు, తేజకి అసలు ఎక్కడ అవకాశం రాలేదు అంటే ఇక్కడ చాలా బాగా ఆర్గ్యుమెంట్ అవుతుంది. అంటే అక్కడ గౌతమ్ చాలా బాగా ఆడిండు, పృథ్వీ చాలా బాగా ఆడిండు, మీరు తేజని ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు అంటే రోహిణి చెప్తుంది అక్కడ వీళ్ళిద్దరికి 4 గేమ్స్లలో అవకాశం వచ్చింది, తేజకి అసలు అవకాశం రాలేదు. మరి అట్లాంటప్పుడు వీళ్ళు ఛాలెంజర్సే, కానీ అక్కడ మీరు ఏకంగా కంటెండర్గా చేసిర్రు. ఇంకా ఇదంతా ఇక ప్రేరణ ఒక మాట అంటది, వీళ్ళు ఒక మాట అంటారు. నిఖిల్ మాత్రం సైలెంట్గా ఉంటాడు. అబ్బా నిఖిల్ సైలెంట్గా ఉండి ఎక్కడ కూడా ఇన్వాల్వే అవ్వడు. లేదు మేము ముగ్గురం అయితే అక్కడ తేజకు ఆపర్చునిటీ రాలేదని అక్కడ క్లియర్గా చెప్పాడు, సైలెంట్గా ఉంటాడు. ఇక్కడ ఏంటంటే మెజారిటీ ఓటింగ్ మనకి రోహిణి, అవినాష్ అనమాట. సో వాళ్ళే ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు. ఇక్కడ ప్రేరణ కూడా అంటది, మరి ఒక మాట చెప్తా, మరి ప్రేరణకి రోహిణి సూట్ కేసు ఇచ్చింది కదా, మరి అప్పుడు ఇట్లాంటివి ఎందుకు రాలేదు, ఇవన్నీ ఎందుకు రాలేదు? ఆ అమ్మాయి ప్రేరణకి హెల్ప్ చేసింది, వీళ్ళు ఓజీస్కి హెల్ప్ చేస్తే వీళ్ళకి అటువంటిది ఉండదు. వాళ్ళకి చేస్తే పాయింట్అవుట్ చేస్తారు. వీళ్ళు ఒకటి అనమాట, ఈ ఓజీస్ అంతా ఒకటి. ఇక్కడ ఏం లేదు, యాక్చువల్గా అవినాష్ని నబీల్ తీసేయడం నచ్చలేదు, కానీ నబీల్ తొందరపడి ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. అక్కడ నబీల్ ఎందుకు తొందరపడి నిర్ణయం తీసుకున్నాడు అంటే అక్కడ ఇద్దరు కలిసి ఆడాలి కాబట్టి టక్కమని ఒక పేరు చెప్పేసుకున్నాడు. సో మళ్ళీ తర్వాత ఒంటరిగా మిగిలిపోతే ఆ టాస్క్ కూడా ఉండదు, అది కూడా కరెక్టే. కాకపోతే ఇక్కడ గౌతమ్ ఏంటంటే అటు ఇటు కాకుండా ఏదో ఎక్కువగా ఆలోచించి ఎక్కువ చేసుకునేమో అనిపిస్తుంది. ఆ గొడవ అనేది చాలా పెద్దగా అయిపోతుంది అనమాట. ఇక రోహిణి ఇంకా అవినాష్ వీళ్ళంతా నబీల్ ఏంటి ఫస్ట్ నన్ను పిక్ చేసుకోవడం, మళ్ళీ తర్వాత వాళ్ళని పిక్ చేసుకోవడం, గౌతమ్ పిక్ చేసుకోవడం అని ఇక చాలాసేపు డిస్కషన్ జరుగుతుంది. ఏం లేదబ్బా, ఇది ఎప్పుడో జరిగిపోయిన లొల్లి, దాన్ని ఇప్పుడు కావాలని తీసి అది పెద్దగా అయింది. ఇంకా లోపల కూడా వీళ్ళు కొంచెం పలుగుతారు, అటు ఇటు అయిపోతుంది. ఇక మనకు మధ్యాహ్నం వచ్చేసి ఒక టాస్క్ అయితే పెడతాడు. అదే వీళ్ళందరూ పిక్ చేసుకున్నారు కదా, అదేంటి అంటే బ్రిక్స్ అనమాట. బ్రిక్స్ ఇట్లా ఫ్లైఓవర్ అంటే స్టాండ్ లాగా నిల్చోబెట్టాలి. మొత్తం ఒకటి స్టాండ్ పెట్టి దాని మీద బ్రిక్స్, మళ్ళీ స్టాండ్ పెట్టి మళ్ళీ బ్రిక్స్ అంట. ముగ్గురు 3 టవల్ అదే కొట్టుకుంటా వెళ్ళాలన్నమాట. ఇప్పుడు నబీల్ది ఒక కాలు, గౌతమ్ది ఒక కాలు, 2 కాళ్ళకు దారాలు కట్టుకోవాలి. ఒక కాలుతో కుంటుకుంటూ వెళ్ళి ఆ బ్రిక్స్ తీసుకొచ్చి పేర్చాలన్నమాట. సో ఇక్కడ ప్రేరణ, నిఖిల్ అండ్ విష్ణుప్రియ, రోహిణి, ఇక్కడ అవినాష్ వచ్చి సంచాలక్ అనమాట. వీళ్ళంతా వచ్చి ఆ బ్రిక్స్ పేర్చుకుంటారు. కానీ ఇక్కడ నబీల్, గౌతమ్ ఫాస్ట్గా పేర్చుకున్నారు అందరికన్నా. వీళ్ళే విన్ అవుతారు అనుకున్నాము. కాకపోతే ఏమైంది అంటే ఇప్పుడు ఆ బ్రిక్స్ అంతా ఇట్లా పేర్చుకుంటారు కదా, పేర్చుకున్న తర్వాత ఇక్కడ నబీలు
వాటిని ఇప్పుడు క్రోన్ టాస్క్ ఉంటుంది కదా, బాల్స్ విసురుతారు. ఆ బాల్స్ విసురుతున్నప్పుడు వీళ్ళు వాళ్ళ దాన్ని కాపాడుకోవాలి. సో నబీల్ ఇక్కడ వచ్చేసి ప్రేరణ, ఇక్కడ వచ్చేసి విష్ణు. సో ముగ్గురు బాల్స్ విసురుతారు, రోహిణి, నిఖిల్, గౌతమ్. అయితే నిఖిల్ ఎక్కువగా ఫోర్స్గా గౌతమ్ వాళ్ళ దాన్ని టార్గెట్ చేసినట్టు అనిపించింది నాకు లైవ్లో చూసిన దాని ప్రకారం. నేను ఎపిసోడ్ చూసి క్లారిఫై చేశాను ఎట్లా ఏం జరిగింది అనేది. సో రోహిణి కూడా ప్రేరణ వాళ్ళని, తర్వాత నబీల్ వాళ్ళని, అంటే ప్రేరణ వాళ్ళని ఒక 70%, నబీల్ వాళ్ళని ఒక 30% టార్గెట్ చేసింది. కాకపోతే ఇక్కడ నబీల్ బ్లండర్ మిస్టేక్స్ అబ్బా. నబీలే చేతు ఇట్లా అనుకుంటా మొత్తం వాళ్ళ బ్రిక్స్ని అంతా కూలగొట్టేసుకున్నాడు. మళ్ళీ అంటాడు గౌతమ్ని అంటాడు, తర్వాత మళ్ళీ ప్రేరణ వాళ్ళని అంటాడు మీరే మా దాన్ని బాగా టార్గెట్ చేసిర్రు. గౌతమ్ను ఒకసారి ఏమో గౌతమ్ని ఇటు రమ్మంటాడు, ఒకసారి నేను అటు పోతా అంటాడు. మళ్ళీ ఏది ప్రాపర్గా ఆడాడు. నబీల్ చాలా కన్ఫ్యూజ్డ్ అవుతుండ. అబ్బా విన్నర్ మెటీరియల్ అనుకున్న వ్యక్తి చిల్లర వేషాలు వేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అతని వల్లనే మొత్తం బ్రిక్స్ అన్ని కూలిపోయాయి. ఇంకేమన్నా అంటే గౌతమ్ చక్కగా ఆడలేదంటాడు, నిఖిల్ టార్గెట్ చేసిండు అంటాడు. నిఖిల్ అయితే టార్గెట్ చేశాడు, 100% టార్గెట్ అయితే చేసిండు. కానీ అక్కడ గౌతమ్ తప్పు పడితే ఏముంది, అదే గౌతమ్ ఇక్కడ నిల్చుంటే నువ్వు చక్కగా ప్రొటెక్ట్ చేయలేదని మళ్ళీ గౌతమ్ అంటాడు. అక్కడ నబీలే ఉన్నాడు, తన వల్లనే సగం మొత్తం లాస్ట్ కూడా నబీల్ వల్లనే కూలిపోయింది. అసలు ఏం ఆడలేదు ఆ అబ్బాయి. సో అక్కడ వరకు అయితే, ఇక్కడైతే మళ్ళా తర్వాత సెకండ్ బజర్ వస్తుంది, అప్పుడు కూడా ఇప్పుడు వీళ్ళు మొత్తం కూలిపోతుంది. ఫస్ట్ బజర్ వచ్చేసరికి నబీల్ వాళ్ళది ఇంత వీళ్ళు అవుట్ ఆఫ్ ద టాస్క్ అయిపోతారు. ఇక మనకు రోహిణి వాళ్ళది కూడా నెక్స్ట్ టైం వాళ్ళది టార్గెట్ చేస్తారు. అక్కడ రోహిణి వాళ్ళది ఎవరు అంటే గౌతమ్ టార్గెట్ చేస్తాడు, నిఖిల్ కూడా టార్గెట్ చేస్తాడు. ప్రేరణ మాత్రం సూపర్ అబ్బా, ప్రేరణ చాలా బాగా ఆడింది టాస్క్లో. ప్రేరణ ఎట్లనైనా బాగానే ఆడుతుంది ఖచ్చితంగా. సో ప్రేరణ అయితే ఆడింది, వాళ్ళది చాలా వరకు పడకుండా చూసుకుంది. సో ఇక్కడైతే వీళ్ళిద్దరైతే విన్నర్ అయ్యారు. సో మనకు నెక్స్ట్ బిగ్ బాస్ ఏమంటాడంటే రోహిణి, విష్ణుప్రియ, నిఖిల్, ప్రేరణలో ఒకళ్ళు తప్పుకోవాలంటాడు. అంటే రోహిణి విష్ణుల్లో ఒకళ్ళు తప్పుకోవాలంటే ఇక్కడ విష్ణు సూపర్ అబ్బా. విష్ణు ఏమంటదంటే లేదు రోహిణి, నేను ఫస్ట్ నుంచి అయితే నామినేషన్లోకి వెళ్ళి వస్తూనే ఉన్నాను, కానీ నువ్వు ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చావు, నీకు ఓట్ అప్పీల్ అనేది చాలా ముఖ్యం కాబట్టి సో నువ్వు చేసుకొని ఇక్కడ సూపర్ అనిపించింది విష్ణు. ఎందుకంటే రోహిణి కూడా చాలా థ్యాంక్స్ అని చెప్తుంది, ఎందుకంటే నువ్వు ఇక్కడ గివప్ ఇచ్చినట్టు ఏం కాదు, నా కోసం వదులుకున్నావు అని చెప్తుంది ఇక్కడ రోహిణి. ఇక్కడ విష్ణు సూపర్. సో వీళ్ళు ముగ్గురు ఒక ఆట ఆడితే అందులో ప్రేరణనే గెలిచింది, ఆల్రెడీ ఓట్ అప్పీల్ కూడా చేసుకుంది. ప్రేరణ చాలా బాగా ఆడింది, నిఖిల్ అయితే ఓడించింది ఈ టాస్క్లో. సో ప్రేరణ తర్వాత నిఖిల్కి ఛాన్స్ వస్తుందట ఓట్ అప్పీల్ది. తర్వాత ప్రజెంట్ లైవ్లో మనకు అదే శేఖర్ మాస్టర్ వచ్చాడు, అదేంటి పుష్ప మూవీ కోసం, రేపు రిలీజ్ కదా పుష్ప మూవీ. సో దానికోసం పబ్లిసిటీ కోసం వచ్చాడు. వీళ్ళకు ఆ పుష్పాది సాంగ్ ట్రైలర్లో కూడా వీళ్ళకి అదే చూపించారు మనకు టీవీలో. సో ఇప్పుడైతే ప్రజెంట్ అదే నడుస్తుంది. కాకపోతే నాకు ఈరోజు సంబంధించిన అంతవరకు నబీల్ చాలా అసలు ఎందుకు ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యి ఆడుతున్నాడో అర్థం కావట్లేదు. సో ఓటింగ్ ఎనాలిసిస్కి వస్తే ఖచ్చితంగా మనకు విన్నర్ ఖచ్చితంగా నిఖిల్ అబ్బా. అన్ని పోల్స్లలో కూడా నిఖిలే ముందున్నాడు, తర్వాత గౌతమ్ ఉన్నాడు, ఆ తర్వాత వచ్చేసి థర్డ్ ఫోర్త్ ప్లేస్లో ప్రేరణ, రోహిణి అటు ఇటు అవుతున్నారు. ఇంకా లీస్ట్ వచ్చేసి మనకు విష్ణు, నబీల్ అబ్బా. నబీల్ పోతాడేమో అనిపిస్తుంది, చెప్పలేము. విష్ణు అన్న నబీల్ అన్న లేదు, కొన్ని పోల్స్లో రోహిణి కూడా లీస్ట్లో ఉంది. సో మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి అయితే ఓట్ వేసుకోండి, మిస్డ్ కాల్స్ ఇచ్చుకోండి. అట్లనే మనకు హాట్స్టార్లో ఓట్ ఉంటుంది కదా, అక్కడ కూడా మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి ఓట్ వేయండి. ఒకవేళ కాల్ కలవకపోతే మీరు వేరే వాళ్ళకి ట్రై చేయకండి, దానివల్ల మీకు ఆ రోజు ఆ నెంబర్తో ఓట్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్స్కే ఆ నెంబర్కే ట్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇప్పుడు చాలా బిజీ వస్తాయి కాల్స్, ఎందుకంటే ఓట్ బ్యాంక్ పెరుగుతూ ఉంటుంది, పిఆర్స్ కూడా బాగా వర్క్ చేస్తారు. కాబట్టి మీకు నచ్చిన వాళ్ళకైతేనే ఓట్ వేసుకోండి, ఎవరైనా వెళ్ళిపోవచ్చు, షాకింగ్ ఎలిమినేషన్ జరగచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.